మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రైస్ ఐటమ్ అడుగుతున్నారు, కర్రీస్ పచ్చళ్ళలో చూద్దామా? ఓకేనండి. సో మసాలా రెసిపీ అన్నమాట. ఏంటది? ఎనీథింగ్ అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో ఏదైనా మసాలా గ్రేవీ ఐటమ్ చేసి చూపించమని అడుగుతున్నారు మీనాక్షి గారు ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, డిఫరెంట్ కాంబినేషన్ అంటే కొంచెం రిచ్ గా తీసుకుంటాను. కాజు రిచ్ మసాలా. కాజు మెయిన్ బేస్. కాజు మెయిన్ బేస్. కొంచెం గార్లిక్ ఫ్లేవర్ లో ఇద్దాం. ఓకే. మసాలా వచ్చేసి కాజు గార్లిక్ మసాలా. ఓకే, అంటే ఇక్కడ ఎలా మనం జీడిపప్పు పేస్ట్ లా వాడుకుంటామా పప్పు గానా? పప్పు పలంగా వాడుకుంటాం. ఓకే ఓకే. మరి కాజు గార్లిక్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు గార్లిక్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు అరకప్పు, వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొద్దిగా ఆయిల్ అండి. సో ఇక్కడ బేస్ వచ్చేసి కొబ్బరి గసగసాలు అంటే మసాలా బేస్ తీసుకుంటున్నాను. పేస్ట్. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో గార్లిక్ అన్నం కాబట్టి ఇక్కడ ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాం. ఓకే. జనరల్ గా మామూలుగా మనం చైనీస్ డిష్లలో జింజర్ పన్నీర్ కానీ జింజర్ ఈ బేస్ లో తీసుకుంటుంటాం కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు, అంటే మన ఇండియన్ స్టైల్లో చేసుకుంటున్నాం కదండి మసాలా. అవునవును. సో ఈ ఫ్లేవర్ తో కొంచెం బాగుంటుంది. ఉట్టి వెల్లుల్లి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా మనం పోపుల్లో వేసుకుంటూ ఉంటాం కదా. కొన్ని రకాల పప్పులకు కానీ లేకపోతే ఫ్రైస్ కి కానీ మంచి టేస్ట్ వస్తుంది కదా. సో ఇందులో కూడా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఓకే. సో ఇది కూడా అంటే ఈ మసాలాలో తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. బాగా వస్తుంది ఇది కూడా. ఓకే ఓకే. ఒకటేంటంటే కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మనం బాగా వేయించుకుంటే బాగుంటుంది. మనం చేసుకునే డిష్, మనం వేసుకునే మసాలా కూడా అన్ని బాగా తెలుస్తూ ఉంటాయి. మామూలుగానే వెల్లుల్లికి కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, అంటే చాలా మందికి ఆ స్మెల్ నచ్చదు. వెల్లుల్లి కనిపించినా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అవునండి. సో కాబట్టి అది కొంచెం బాగా వేయించితే ఏంటంటే దానికి కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి మంచి కమ్మగా వచ్చేస్తుంది అది. సో ఉల్లి వెల్లుల్లి ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగుంది. అవును. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత నానబెట్టేసుకున్న జీడిపప్పు. ఓకే. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకేనండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: జుట్టు ఒత్తుగా అందంగా పెరగాలి అంటే ఈ చిట్కా ట్రై చేయండి. వెల్లుల్లి రసాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఒక అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అయితే తలలో పుండ్లు కురుపులు ఉన్నట్లయితే మాత్రం ఈ చిట్కా ట్రై చేయకపోవడమే మంచిది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో ఇక్కడ కూడా చక్కగా వేగిపోయింది ఇదంతా. సో దీంట్లో కొబ్బరి గసగసాల పేస్ట్, ఓకే, సరిపడా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు. ఓకే. సో ఎడ్జెస్ లో ఆయిల్ రిలీజ్ అవుతుంది. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా అండి. కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది యాక్చువల్ గా థిక్ గ్రేవీ అయినా లేకపోతే కొంచెం పలుచగా అయినా కూడా మనకి బానే ఉంటుంది.
సో మనం తీసుకునే అంటే రైస్ లోకి చపాతీల్లోకి దాన్ని బట్టి మనము ఆ గ్రేవీ Gravy set చేసుకోవచ్చు. సెట్ చేసేసుకోవచ్చు. యా ఓకే, మూత పెట్టేసి ఒక 1 minute కొంచెం Okay. మగ్గితే అంటే ఈ మసాలా కూడా కొంచెం ఆ జీడిపప్పు పడితే బాగుంటుంది. అవును, చూద్దామా రాజు గారు. మంచి స్మెల్ మంచి వస్తుంది smell కదా. వస్తుంది. యా సో ఎప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాం మసాలా కాంబినేషన్, అవును. ఓన్లీ వెల్లుల్లి కదా. అంటే అది So ఆ కొంచెం మసాలా different గా స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఆ గార్లిక్ అయ్యేసరికి అదొక మంచి డిఫరెంట్ స్మెల్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర ఓకే, బౌల్ ఇస్తారా? సో రెడీ అయిపోయింది. నైస్. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే అండి, కాజు గార్లిక్ మసాలా రెడీ. నైస్. ఓకే అండి, మరి కాజు గార్లిక్ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాజు గార్లిక్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు గార్లిక్ మసాలా రెడీ.